నీకు ఏడుపు వస్తుంది, నువ్వు ఒంటరిగా అనిపిస్తావు. ఎవరికి కాల్ చేసి మాట్లాడాలనొచ్చు, మీ అన్న ఉండొచ్చు, మీ తమ్ముడు ఉండొచ్చు, లేకపోతే నిన్ను ప్రభువులోకి నడిపినటువంటి, నీకు సువార్త చెప్పినటువంటి అన్న ఉండొచ్చు, నిన్ను క్యాంపుకు తీసుకొచ్చినటువంటి అన్న ఉండొచ్చు. నీ బాగు కోరేవాడు, నువ్వు ఎదగాలి అని ఆశపడేవాడు. ఆ ఫేస్ గుర్తుపెట్టుకో. నువ్వు లెక్క చెప్పాలి. నీ సంబంధాలను బట్టి నువ్వు లెక్క చెప్పాలి. నీ సహోదరులకు తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలవాలి. మన సంబంధాలు మెరుగుపడక